దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఫేమస్ అయిపోయారు వీరిద్దరూ. వీరికి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతోంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి చేసే డ్యాన్సులకు ఫ్యాన్స్ పుట్టుకొచ్చిన పరిస్థితి. ఈ సమయంలో వీరి బంధం గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్, మాధురి. అవును, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి గురించి ప్రస్తావిస్తే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వ్యూస్ వర్షం, కామెంట్ల తుఫాన్లు చెలరేగుతున్నాయని చెప్పినా అతిశయోక్తి కాదేమో. వీరిని అభిమానిస్తూ వారి వీడియోలు చూస్తున్నారా లేక విమర్శించాలనే దృక్పథంతో చూస్తున్నారా అనే సంగతి కాసేపు పక్కన పెడితే చూస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో తాజాగా వీరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ సందర్భంగా తమ మధ్య అందరిలాగే అలకలు, కోపాలుంటాయని శ్రీను, మాధురి చెప్పారు. ఇందులో భాగంగా నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన వినరు. అప్పుడు నాకు కోపం వస్తుంది. అది 5 నిమిషాల్లో పోతుంది. నేను ఆయనతో మాట్లాడకుండా అంతకంటే ఎక్కువసేపు ఉండలేను. ఆ తర్వాత నాకు సారీ చెప్పేస్తే మాట్లాడేస్తానని నేనే వెంట పడుతుంటాను అని మాధురి అన్నారు. ఇదే సమయంలో ఇద్దరిలో ఎవరి కోపం ఎక్కువ అనే ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన మాధురి, అతనికే కోపం ఎక్కువ అని, నాకు అలకలు ఎక్కువ అని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన శ్రీను, తానెప్పుడూ ప్రేమగా ఉంటుంది. ప్రేమ ముందు ఏదైనా సరే లొంగిపోవలసిందే. ప్రేమ ముందు ఏదైనా ఓడిపోతుంది. అందుకే సారీరా అనేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తామెప్పుడూ విడిగా లేమని చెప్పిన మాధురి, ఇంతవరకు నన్ను వదిలి అతను ఎక్కడికి పోలేదు. ఒక్కరోజు కూడా మేము 4 ఏళ్లుగా కలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను వదిలి వెళ్ళలేదు అని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా మాధురి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పిందని శ్రీను తన కొత్త వ్యాపారం గురించి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోపాలు, అలకలు, ప్రేమ, ఎడబాటు, విడిచి ఉండలేకపోవడం వంటి విషయాలపై వీరు చెప్పిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.